రైట్. జనసేన పార్టీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి క్షణాలు అసలు నాకే మాట్లాడుతుంటే అసలు రోమాలను ఎక్కబొడుచుకుంటే చాలా బాధ ఇదన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఇన్ని సంవత్సరాల వెయిటింగ్కి అంటే ఒక జనసేన పార్టీ కోసం ఎంతోమంది ఎన్నో మాటలు పడ్డారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే రైట్. అంటే జనసేన పార్టీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు, ఎన్ని మాటలు పడ్డారో తెలుసు. ఆయనని, ఆయన పిల్లల్ని, ఆయన తల్లిని పర్సనల్గా ఎంత దారుణమైన మాటలు, ఎవరు ఎప్పుడు మాట్లాడకూడని మాటలు కూడా పవన్ కళ్యాణ్ గారిని అన్న ఆయన చాలా లోపలికి తీసుకుని ఈసారి బలంగా నిలబడ్డారు. 10 సంవత్సరాల పాటు వెయిట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు ఒక బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి తీర్పు అయితే ఈరోజు రిజల్ట్ రోజు అయితే కనిపిస్తుంది. ఆయన 21 సీట్లే తీసుకున్నారు. అసలు దీంట్లో ఒక 10 గెలిచినా చాలే అనుకున్నారు. లేదంటే అసలు ఈయనేంటి తెలుగుదేశం కోసం పార్టీ పెట్టారా, చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసం పెట్టాడా, అసలు ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నారు, అసలు ఈయన వ్యూహం ఏంటి, ఈయన సిద్ధాంతాలు ఏంటి, ఎవరికి నచ్చట్లేదు అనుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇలాగరా రాజకీయాలు చేయాలంటే ఇదిరా నిలబడటం అంటే, ఇదిరా అసలు పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటి అనేది. నిజంగా ఆయన ఇంటి దగ్గర సంబరాలు చేసుకుంటుంటే అసలు ఎంతోమంది నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ పిఠాపురంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి క్షణాలని అనుభవిస్తున్నారు. ఇప్పుడు అసలు ఆ ఫీలే ఎలా ఉందంటే చాలామంది ఏదో సినిమాల్లో చెప్తారు కదా, ఈ ఫీల్ ఏంట్రా ఎలా ఉంది అని. నిజంగా అమ్మో ఇలా ఈ ఫీల్ ఏంటి, నిజంగా ఎంత అద్భుతంగా ఉంది. ఈ ఫీల్ కోసం 10 ఏళ్ళు వెయిట్ చేసామా అనిపించే స్థాయిలో ఉంది. నిజంగా ఈ గెలుపు కోసం, ఎంతటి అద్భుతమైనటువంటి విజయం కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడంలో నిజంగా ఒక మంచి కిక్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఒక అద్భుతమైనటువంటి తీర్పు ప్రజలు కూడా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు, చాలామంది నిజాయితీ పరులు రాజకీయంగా నిలబడతారు అని చెప్పి ఒక హోప్ ఇచ్చారు పిఠాపురం వాసులు అనుకోవచ్చు. దాదాపు ఇప్పటికే 60,000 మెజారిటీ పవన్ కళ్యాణ్ గారికి చెరువులో ఉన్నారంటే ఇక మనం ఆలోచించుకోవచ్చు. ఒక నిజాయితీపరుడు అడుగు వేయటానికి కొంత లేట్ అవ్వచ్చేమో, కానీ ఆ అడుగు చాలా బలంగా, అత్యంత అద్భుతంగా ఈసారి పడింది. ఈసారి అసెంబ్లీలో ఆయనను చూడబోతారు. తెలుగుదేశం పార్టీ కూటమి చాలామంది కలుపుకు వెళ్ళటం అసలు పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నిజంగా చెప్పాలంటే క్లీన్ స్వీప్ చేసేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈసారి ఆల్మోస్ట్ 99% క్లీన్ స్వీప్ అయిపోయింది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో. నిజంగా చెప్పాలంటే వన్ సైడెడ్గా ప్రజలు తీర్పిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, అధాపాతాళానికి తొక్కుతాను వైఎస్ఆర్సీపీని, మిమ్మల్ని రండి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి లాగి పెడతాను మిమ్మల్ని, మీరు కనుక అంటే చాలామందికి ఎడ్యుకేట్ చేశారు. అసలు రాజకీయాల్లో అసలు అంటే చాలామంది కుర్రవాళ్ళకి, నా స్థాయిలో ఉన్న చాలామంది వాళ్ళకి కూడా రాజకీయాల పట్ల ఒక అవగాహన కల్పించారు. అసలు ఇలాంటి అంటే మనకి రాజకీయాల గురించి మనకెందుకు రా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే ప్రతి ఒక్కరికి అవసరం. అసలు రాజకీయం లేకుండా ఎవరు బ్రతకడం అనేది జరగదు. ఎందుకంటే రాజకీయాలు లేకుండా ఏ ఇల్లు గడవదు అనే విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ప్రతి ఒక్కరిని ఈసారి ఓటు పర్సంటేజ్ పెరగడానికి కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం అంటే మనం ఆలోచించుకోవాలి. ఆయన ఇంపాక్ట్ ప్రతి ఒక్కరిలో ఎంత బలంగా ఉంది అనేది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మామూలుగా లేదు. అసలు మీరు ఇచ్చిన కిక్కు అసలు చెప్పాలంటే మాటలు చాలట్లేదు. మీరు పడ్డ ఆవేదన మేము చూసాం, ప్రజల కోసం మీరు పడ్డ ఆ తాపత్రయం చూసాం. దానికి తగ్గ రిజల్ట్ కూడా ఈసారి ప్రజలు మీకు చూపించారు. ఒక అద్భుతమైనటువంటి తీర్పిచ్చారు. జనసేన పార్టీ ఏదో ఒకలాగా వెళ్ళిపోతుందిలే అనుకునే కాకుండా ఇలా వెళ్ళాలి, ఇలా పడాలి అని చెప్పి మొదటి అడుగుని మీరు ఈసారి వేయబోతున్నారు అసెంబ్లీలో. అసలు నిజంగా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఇదో ఒక భావోద్వేగానికి లోనవ్వాల్సి వస్తుంది. చాలామంది అక్కడ చూస్తుంటే అసలు ఈ క్షణాల కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా కానీ అసలు చాలా అద్భుతమైనటువంటి ఫీల్ వస్తుంది. మనం కూడా చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి అయితే దీనికి సంబంధించి. ఏదేమైనా జనసేన పార్టీ ఇంపాక్ట్ ఈసారి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చాలా ఒక అద్భుతమైనటువంటి రాజకీయాన్ని ఈసారి పవన్ కళ్యాణ్ గారి రూపంలో చాలా సిన్సియర్గా నిజాయితీగా ఉండే రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో మనం చూడబోతున్నాం.